కావ్య చేసిన అవమానము, మాట్లాడిన మాటలకి బాగా కోపం తెచ్చుకొని రాజు ఇంటికైతే వస్తాడు. ఆ ఇంట్లోకెళ్ళాలంటే భయం అనమాట. ఏది కావ్య అని అందరూ తలా ఒక మాట అంటూ ఉంటారు. ఏం సమాధానం చెప్పాలి? అదేమో పొగరుగా మాట్లాడుతుంది. వీళ్ళేమో కావ్య ఏది, కావ్య ఏది అని జపం చేస్తున్నారనుకుంటూ బయటే ఉంటాడు. ఇక అమ్మమ్మ వచ్చి "ఏదిరా నీ భార్య" అని అడుగుతుంది. "దానికి ఎంత పొగరనుకున్నావు నానమ్మ? రానన్నది. ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకుంటానన్నాను. అయినా కూడా రానన్నది. నువ్వు ఇంత ఇదిగా అడుగుంటే కావ్య వచ్చుండేదే. కానీ నువ్వు ఇలా అడుగుండవని" అమ్మమ్మ అంటుందనమాట. నిజంగానే అడిగాను. అయినా ఇంక ఈ విషయం నన్ను వదిలేసేయండి. నేను పోయి ఇంక అడగను. ఇంక నాకు సెట్ కాదు వదిలేయండి అన్నట్టు చెప్తూ ఉంటే అపర్ణ వేసుకుంటుంది. "నీ మీద నాకు నమ్మకం అనేది పొయ్యిందిరా. కావ్య ఎప్పుడు ఇంటి గడప దాటిందో నీ మీద నాకు పూర్తిగా నమ్మకం అనేది చచ్చిపోయింది. నువ్వే ఏదో ఒకటి అనుంటావు. ఆడికి పోయి గొడవ పెట్టుకొని ఉంటావు. అందుకనే కావ్య రానంటుంది. లేకుంటే ఎందుకు రాదు నా కోడలు" అనేది చెప్తూ ఉంటే ఈ రాహుల్, రుద్రాని ఏమనుకుంటూ ఉంటారంటే ఎక్కడ వస్తే మన భాగోతం ఎక్కడ బయటపడుతుందో అది రాకుండా ఉండడమే బెటరు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అయితే స్వప్న ఒక మాట అంటుంది. "అసలు ఈ గొడవకి కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? మా అత్తయ్య కదా! దాన్నే పంపించండి కలపమని. కావ్యని తీసుకురమ్మని. కాళ్ళ ఏళ్ళపాటుకి బతిమిలాడుకుంటూ వస్తది" అంటే "వద్దమ్మా, అది ఆల్రెడీ భర్తను వదిలేసి ఇంట్లో వచ్చి పడుంది. ఆమె భర్త భార్యని విడదీసే టైపే కానీ కలిపే టైప్ కాదు" అని ప్రకాశం చెప్తాడు. కానీ అపర్ణ మాత్రం "నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు రాజ్. కావ్య అయితే నా ఇంట్లో ఉండాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో" అంటే "నన్ను ఈ విషయంలో వదిలేసేయండి" అని చెప్పని వెళ్ళిపోతాడనమాట. ఇంకా అమ్మమ్మ, అపర్ణ బాధపడుతూ ఉంటారు. ఎలా వీళ్ళిద్దరిని కలపాలి? నా కొడుకు అప్పుడు వృద్ధాగా మొక్కలైపోతుంది అంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది పాపం.